నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. కార్మికుల సంక్షేమమే టీఎన్టీయూసీ మిత్రపక్షాల లక్ష్యం. మెరుగైన వేతన ఒప్పందం టీఎన్టీయూసీకే సాధ్యం. దానికి నిదర్శనమై 14వ వేతన ఒప్పందం. టీఎన్టీయూసీ అధ్యక్షులు హరిప్రసాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పేపర్ పరిశ్రమలో 14వ వేతన ఒప్పందం విజయవంతంగా ముగించుకొని వచ్చిన సందర్భంగా గుర్తింపు సంఘం అధ్యక్షులు కనకమెడల హరిప్రసాద్ అధ్యక్షతన బహిరంగ సభను ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా కనకమెడల హరిప్రసాద్ ప్రసంగించారు. సభకు ముందు యూనియన్ నాయకుల అగ్రభాగాన నడుచుకుంటూ భారీ ప్రదర్శన నిర్వహించి సంబరాలు జరిపినారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు, సారపాక ఉపసర్పంచ్ కన్నెదారి రమేష్ మరియు టీఎన్టీయూసీ యూనియన్ ఆఫీస్ బేరర్స్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో హాజరైనారు. టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు రత్నాకర్ గారిని మీ అందరి కార్యదర్శుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే ఏ మార్కెట్ జిల్లాలో జరిగింది, మార్కెట్ పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే చామమహేశ్వరరావు గారు సీనియర్ కార్మిక నాయకులు రాష్ట్ర ఈరోజు ముందుగా ఎందుకంటే మనకు కనీసం ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని తీసుకెళ్ళలేక సత్తా లేక నింగు పడినట్టు ఒకళ్ళు చేసినటువంటి వాతావరణం మీరు చూశారు. మనకెక్కడ ఏ కార్మిక సంఘాన్ని వేతన ఒప్పందం స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పుడు రాక విమర్శించాలి. వారి వైఖరి నుంచి మాట్లాడకపోతే మనం చేతగానంలో అవుతాం. అర్థమైందా? దానికోసమే మాట్లాడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్తాను, 10 నిమిషాల్లో మీరు పంపించండి, లేకపోతే మేము పంపిస్తాం. అది మీరు చూసుకొని చెప్తే ఇది రాసుకో అని చెప్తే తెలియజేస్తాను. ఊడతోపులకి మనం భయపడేది లేదు. 10 గంటలుగా వేచి ఉన్నారు. మీ అందరికీ వేతన ఒప్పంద ఫలితాలు ఈ వేతన ఒప్పంద లాభాల విషయానికి వచ్చేసరికి మేనేజ్మెంట్ వారి పరిస్థితి Q4 సినారియో రేపు 2 రోజుల్లో రాబోతుంది, మనందరికీ తెలుసు. అయినప్పటికీ వీటన్నిటిని మనం అర్థం చేసుకోలేక వారు లాభాల్లో ఉన్నప్పుడు మీరు అధికంగా ఎక్కడ ఇవ్వలేదు. మీకు లాభాల శాతం తగ్గింది తప్పితే వేరే ఏమి కాదు అని చెప్పి తెలియజేసి ఈ వేతన ఒప్పందం ఎన్నో కష్టాలతో, ఎన్నో కండీలతో, 47 మంది నిద్రలేని రాత్రులతో ఈ వేతన ఒప్పందం పూర్తి చేసుకొచ్చామని చెప్పి మనసా వాచ తెలియజేస్తా ఉన్నాం. డిపెండెంట్ జాబులు సతలు రంగారావు గారు సృష్టికర్త ఇక్కడే ఉన్నారు. ఎక్కడా లేవు. మనం తీసుకొస్తే దాన్ని యాజమాన్యానికి అప్పచెప్పినటువంటి అనైతిక కార్మిక సంఘం ఐఎన్టీయూసీ కార్మిక సంఘం. ఎప్పటి నుంచో కోరిక డైరీ ఇమ్మంటే బడ్జెట్ షాప్ దగ్గర ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అని ఇబ్బంది పడతామంటే మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి కోర్ కమిటీ ఎవరైతే ఉన్నారో వారి ద్వారాగా కార్యకర్తలకు ఇచ్చుకుంటా ఉన్నాం. కానీ కార్మికులందరికీ కూడా ఒకటేటటువంటి ఉద్దేశం, అదేంటంటే ఆత్మగౌరవం. నేను కంపెనీలో పనిచేస్తానా, నా డైరీ నా దగ్గర లేదు, ఈ కంపెనీకి సంబంధం లేనివాడు కట్టలు పట్టుకెళ్తాను. ఈ ఆత్మగౌరవాన్ని నిలపాలన్న ఉద్దేశంతోనే ఐటీసీపీఎస్పీడీలో ఉన్నటువంటి పర్మనెంట్ బదిలీ కార్మికులందరికీ సంవత్సరానికి ఐటీసీపీఎస్పీడీ డైరీ ఇచ్చే విధంగా
ఈ వేతన ఒప్పందంలో రాసుకొని ప్రాజెక్ట్ తెలియజేస్తాను. మరో వాటి ఈ వేతన ఒప్పందంలో 4 సంవత్సరాలకు ఒక హెల్మెట్ తో పాటు ప్రతి సంవత్సరం టీ షర్ట్ ని కంటిన్యూ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. డిపార్ట్మెంట్ వైజ్ గా ఇంతకు ముందు సేఫ్టీ కిట్లు ఉంటే ఆ సేఫ్టీ కిట్లు మళ్ళా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది జేహెచ్ డిపార్ట్మెంట్ అనేది మనం డ్రాఫ్ట్ లో ఫైనల్ గా రాసుకొని వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.